17వ తేదీ మేము ఆ రుస్తుం మైన్లో పబ్లిక్గా మెట్ట మధ్యాహ్నం గోడౌన్లో ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్ హోమ్ మినిస్టర్ గారు చూడాలి. ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ నిండా ఇల్లీగల్గా ఉంటే అవి మీడియాకి చూపించాం. మెయిల్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీకి పెట్టాం. ఒక్కరు యాక్షన్ తీసుకోలే. నన్ను లిఫ్ట్ చేశారు, అక్కడున్న స్టాక్ ఎత్తేసారు. ఈ స్టాక్స్ చూశారంటే ఇంతకంటే ప్రత్యక్షం ఇల్లీగల్ మైనింగ్. పోలీసులు ఆ హిజ్రాలకి సపోర్ట్గా ఉండి, నేను అక్కడ నైట్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టెంట్ జనరేటర్ మీద నడుస్తుంటే అవి తీసేయమని చెప్పి హిజ్రాల్ని 2 బస్సుల్లో ముందు పంపించి వెనక పోలీసులు వచ్చారు. అధ్యక్ష, అటువంటి దారుణాలు జరిగాయి. ఆఖరణ భీష్ముడిగా భావించినట్టున్నారు. ఆఖరణ కలెక్టర్ గారు ఈరోజు ఎంత మౌనంగా ఉండిపోయినా అంటే, నేను చెప్తుంటే సార్ నేను యంగ్ ఆఫీసర్ సార్ అన్నాడు. నువ్వు యంగ్ ఆఫీసర్ అయితే డైనమిక్ ఉండవయ్యా, ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగా. ఇప్పుడు ఆయన ఐజీ రిజిస్ట్రేషన్స్ అక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది 30 అడుగులు ఇల్లీగల్గా తవ్వేసిన క్వార్జ్ మైన్. ఒక్కొక్క క్యూబిక్ మీటర్ టన్ 35,000 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు. కొన్ని కోట్లు, 100 కోట్లు ఇల్లీగల్ మైనింగ్. నేను ఒక్కడనే జిల్లాలో ఆ సత్యాగ్రహం చేసి ప్రైమ్ మినిస్టర్ దాకా తీసుకోపోయి అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఆగింది తప్ప సిలికా కానీ క్వార్జ్ కానీ ఎక్కడ ఆగలేదు. అధ్యక్ష, అటువంటి దుర్మార్గాలు జరిగినాయి. ఆయన ఒక మంత్రి, ఆ నియోజకవర్గంలో ఆ రోజు ఆయన ఒక మంత్రి, ఆయన మండలం, ఆయన ఊరి పక్కన పట్టించుకున్న ఇది లేదు. మా మీదకి రౌడీల్ని 2 బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు. ఘోరమైన పరిస్థితులు మేము చూసాం. అసెంబ్లీ సాక్షిగా చంద్రమోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు మాట్లాడాడు, ఇదలారి గురించి అన్ని విషయాలు మాట్లాడాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే, నేను అనుకోవడంలే నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకుతున్నావు నేను అనుకోవడంలే. ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అనిపిస్తే, లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే, నువ్వు చెప్పినటువంటివి నా మీద 18 అక్రమ కేసులు పెట్టారన్నాడు. నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు. ఒకవేళ నువ్వు నీతిమైనటువంటి బ్రతుకు, నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే 18 అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి. అసెంబ్లీ సాక్షిగా అక్రమ కేసులు 18 కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు, మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే, నువ్వు మరలా వెళ్ళి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టుగా ఈరోజు అయితే అసెంబ్లీలో చెప్పావో, ఆ అసెంబ్లీలో ఆ 18 కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుక్కి నీతి నిజాయితీ బ్రతుకు అనేటువంటి అనుకుంటారు తప్ప నేను, లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు. మరో మాట చెప్పాడు, రేయింబవళ్ళ నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే, పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టు, రేయింబగళ్ళు నేను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి. రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా సవాళ్ళను నువ్వు స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైక్ ఇస్తే ఎగిరి మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరలా ఇంకో మాట చెప్పాడు. నా మీద కేసులు పెట్టారు, నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాలు. దరిద్రుడా, నిన్నగాక మొన్న ఇక్కడ ఆఫీసు కొన్నావు, కూతురికి హైదరాబాద్లో లేఅవుట్ వాడి దగ్గర డబ్బులు తీసుకుని విల్లా కొనిచ్చావు, ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నావా? 2 ఎకరాల 30 సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారని నేను ఇదే చెప్తున్నా. నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు 2 ఎకరాల 30 సెంట్లు. దాని విషయం కూడా చెప్తా. దాని విషయం ఏంది, ఏం జరిగింది? పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం
రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అమ్మేసి 2 ఎకరాల 30 సెంట్లు. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు, క్రిమినల్ పిటిషన్ వేశారు. అయ్యా, నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి ఈయన అమ్ముకు తిన్నాడు అని చెప్పి నువ్వు ఊళ్ళోడు సొత్తుకు పుట్టినటువంటి వాడివే కదా, ఊళ్ళోడి దగ్గర కొట్టుకు తినేవాడివే కదా, కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేసిన అది రిజిస్టర్ చేసి నువ్వు 2 ఎకరాల 30 సెంట్లు నీకు అనుకుంటే సబ్ డివిజన్ కాలేదని ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని, దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని. దాని మీద నీ మీద కేసు బుక్ అయింది. నీలాంటి అర్భకుడి మీద, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రలాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు నిన్ను మనిషిగానే లెక్క చేయనటువంటి మేము నిన్ను మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను 5 సంవత్సరాల్లో నీ మీద దీని మీద అంతా రేయింబగులు ఏ రోజు ఏ రాత్రి ఏ పొగలు నిన్ను పెట్టారు చెప్పు, ఏది నీ మీద ఉన్నటువంటి 18 కేసులు ఒకసారి చదివి వినిపించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ మీద పెట్టినటువంటి కేసులు. అదేవిధంగా 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా, నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్మకు చూస్తే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా? నీ మీద కేసు కట్టించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేదు. నిన్ను ఆ విధంగా ఆ స్థాయిలో నేను ఊహించిన కూడా ఊహించలేదు మేము. ఎక్కడో వెళ్ళిపోయావు, బెంగళూరు హైదరాబాద్లో ఉండేటువంటి వాడు, నువ్వు నెల్లూరులో లేనటువంటి వాడి మీద నీ మీద కేసులు పెట్టడం ఏంది? కాబట్టి ఆ 2 ఎకరాల 30 సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో స్థలం అమ్మనుకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు, పోలీసులు కేసు నమోదు చేయాలి. కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా. 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమనుందా, లేదు నేరుగా పోలీసులు కేసు పెట్టారా? పాపం ఆయన్ని 2 బస్సుల్లో హిజ్రాల పోయి రుస్తుమైన దగ్గర ఉంటే 2 పిల్లలు చాలు నేను పడను ఒకడానికి. 2 పిల్లలు అంతే దిక్కులేదు, లేని కూడా లేలేవు. 400-500 మంది రౌడీలు పోయారండి. హిజ్రాలు నీ మీదకి ఎందుకు వచ్చారో చెప్తే ఇంటిని దాకా చచ్చిపోతావు నువ్వు బయట. హిజ్రాలు నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఓ డబ్బా ఇంటిని దాకా చచ్చిపోతావు. నేను బతకను కూడా బతకలేవు నువ్వు సమాజంలో, ఎందుకు చేసావు ఆ తప్పులని నేను. వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆడ ఉన్నాడు 10 దొరకడం లేదు, ఎక్కడికి ఉన్నాడంట అని చెప్పి ఆయన మీద కంటే హిజ్రాయల్ ఒక 200 మంది అంట, 2 బస్సులో 200 మంది రౌడీలు అంట. 400 మంది కావాలా? 400 మంది కాదు, 200 మంది ఉప్పును ఊతే ఎగిరిపోతావు. నువ్వు ఎక్కడ కనపడతావు కూడా పడవా తెలీదా? రుస్తమైనలా నేను కొట్టబడలేదా? 200 మంది గట్టిగా ఊస్తే ఆ గాలికి లేచి వెళ్ళిపోతావే నువ్వా? నిన్ను మళ్ళీ 200 మంది దాడి చేయడానికి వచ్చారంటే దీని మీద 400 మంది బొరాడ్జుడి మీద పెద్ద కట్అవుట్ అయిపోయా, ఎంతలో ఫిగర్ నువ్వా? 2 సార్లు ఒక్కడు హిజ్రాగాని గట్టాడు వస్తే సంకలో పెట్టుకొని బరిగిస్తున్నా నేను. నీకెందుకు 200 మంది దేనికి? నీకా ఒక్కడొస్తే నేను సంకలో పెట్టుకొని బరిగిస్తాడా? 200 మంది కావాలి నీకా? వాడే వేస్ట్. వాడు కూడా మామూలుగా పసిబిడ్డలు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని సంకలో పెట్టుకొని పరిగిస్తాడు. నీ క్యారెక్టరు, నీ ఫిగరు, ఈయనకు 400 మంది రౌడు అంటే అసెంబ్లీలో నేను ఎంతలో బలాఢ్యుడిని అని చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్లు ఇచ్చుకోవడానికి నీది ఒక బ్రతుకు, నువ్వు ఒక మనిషివా? వాడు నౌకర పక్కన చేరాడు. అమ్మవాడు వీడి కోసం అంటారా 400 మంది రౌడికి? ఏంద్రా వీడు మాట్లాడడం ఈ గలీజ్ మాటలు? ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో 400 మంది హెదరాలు రౌడీలు వచ్చారంట. ఆయన సత్యాగ్రహ దీక్ష. దేనికి సత్యాగ్రహ దీక్ష అది కూడా చెప్పాలి. రుస్తుం మైన్లో పాపం అక్కడ ఉన్నటువంటి దేవుడు తోలకపోవడానికి నీ దగ్గరికి వచ్చాడు. దాంట్లో నువ్వు వాటా అడిగావు. వాడు నీకు వాటా ఇవ్వలేదని, వాడేదో అక్కడ ఉన్నటువంటి లూజు తోలుకుంటున్నాడని ఆ రోజు అధికారులు అందరూ వెళ్ళి నీవేదో కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కూడా రాశారు. ఇక్కడ కొంత మంది ఎవడన్నా ఇక్కడ ఉన్నటువంటి తోలుకుపోతున్నారని చెప్తే వాళ్ళ దగ్గర బేరపడి నీది ఒక బ్రతుక, క్వాడ్జికింత నాకు టన్నుకింత ఏంటి అని చెప్తే వాడు ఈ లేదని సత్యాగ్రహ దీక్ష చేపట్టినటువంటి వాడు. అసలు దానికి మైనింగ్ పర్మిషన్ లేదు, ఏమీ లేదు. ఆ రోజు పోలీసు వెళ్ళింది, వెంటనే దాన్ని ఎవడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తవరలించుతా పోతే దాన్ని ఆపేశారు. తవ్వినటువంటి ఆ రోజు మైనింగ్ కూడా జరగలేదు. ఆయన అంటే డంపర్లు అని ఏ ఫోటోలు చూపించు, నువ్వు తీసినటువంటి డంపర్లు, నువ్వు తీసినటువంటి ఏదో చెప్పావు 18, 16 అని చెప్పి ఏడకు పోయినా కూడా ఒక కెమెరా ఎత్తుకొని పోతా ఉండవు కదా. నీకన్నా ముందు బటన్ కెమెరా ఒకటి పెట్టుకొని పోతున్నావు కదా భయానికి, ఏదో చూపిస్తే సరిపోద్ది. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ అంట, ఇంకొకటి సొంత చిన్నాయన్ని చంపారు అని చెప్పి మాట్లాడేవారు. దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా, కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి కారకుడు అనేటువంటి నీచెప్పుడు. కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. అంతకన్నా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖలను మాయం చేసావు దరిద్రుడా. నీ గురించి నువ్వు మాట్లాడతావు, నీదొక బ్రతుకుగా మాట్లాడతావా? నీదొక బ్రతుక. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాయని చంపాడంట, దరిద్రుడా. అది అభూత కల్పన. నువ్వు
నీ వల్ల నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి ఆత్మహత్య లేఖలతో సహా ఆధారాలతో సహా దొరికినటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి ఏదో ఒకటి చెప్పాడు ఈయనంట అమరావతికి పోవడానికి బదలకూరు రోడ్లో ఆయన పక్కన ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పెరికేశారండి. ఎవరు వచ్చారు పోలీసు వాళ్ళు? ఎక్కడ పెరికారు? నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ అయిపోతే వాళ్ళు నా స్థలంలో నువ్వేంద్ర టెంట్ వేసేదని పెరిగారు. అసలు నీ మొహానికి స్థలం ఇచ్చే దిక్కుందా ఆ రోజు? ఎవడు అసలు నువ్వు పోయి అడిగితే ఆమడ దూరానికి లేదు నువ్వు మా దగ్గర కూడా రాబాకని చెప్పి నేను తరివి కొడతా ఉంటే ఆయన దారిలో పోయే వాళ్ళకి నీకు పోయి ఏం చెప్పాలా? నాకు గతి లేదు, నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సిగ్గుమాలి. వాళ్ళందరికీ ఏమో చెప్పావు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి ఆపించాడు అందువల్ల ఎవరు ఇలేదు అని చెప్పి మాట్లాడాము. నీకు ఆ శక్తి లేకపోయా, స్తోమత లేకపోయా, స్థాయి లేకపోయా, దాన్ని చెప్పు. నాకు శక్తి లేదు, నా బ్రతుకు అట్లాంటిది, నాకు స్థాయి లేదని చెప్పు. నీకు శక్తి స్థాయి స్తోమత లేకుండా ఆ పార్టీలోనంట అమరావతి వాళ్ళందరికీ తీసుకుపోయి రోడ్డు మీద భోంచేశారంట. అక్కడ నీకెవడు స్థలం ఇస్తానన్నాడు చెప్పు, ఈరోజు చెప్పా ఎవడు స్థలం ఇస్తానని చెప్పు. ఈరోజు ఆ హైదరాబాద్ అన్న వాళ్ళ మీద కేసు పెట్టి అంత లేదు విషయం బయటకు కొడుతుంది. నీ విషయం ఏదో బయటకు వస్తుంది. నువ్వేందో చెప్పావు కదా 400 మంది హైదరాబాద్ రౌడీల మీద కేసు పెట్టి నీ బ్రతుకు బయటకు వస్తుంది. రెడీగా ఇంటిని తప్ప కొన్ని కేసు పెట్టు. ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు. నాకు తెలిసి నీది ఎంత నీచమైనటువంటి బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు. కాబట్టి మరలా అంటే ఈయన పెద్ద పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం, అమరావతికి ఈయన పాత్ర పెద్దది ఉన్నట్టుగా నిన్ను చూడంగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళే లేకుండా వెళ్ళిపోతుంది. నీ మొహం చూస్తేనే కారకుండా వచ్చా. అదేమంటే చెప్పాడు మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలు ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా ఆయన సంతకాలు ఫోర్జరీ చేశారని? నీకేమైనా బుద్ధి ఉందా? మతి భ్రమించిందా? ఆ కేసు ఎవరి హయాంలో కట్టారు? మా హయాంలో. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడైతే నీ పక్కన ఈరోజు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నాడో అక్రమ దొంగలు, ఎవడైతే మన ఎలక్షన్లో నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు రేపీతో వదిలిపెట్టాం. నువ్వు అన్నట్టుగా ఏవి వదిలిపెట్టాం. ఇవి పూర్తిగా జరిగితే ఎవడు మిగలడు నీతో సహా. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వేదో ఈరోజు అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీదకి ఏదో పంపించాలని చెప్పి వాస్తవాలు బయటపడితే, వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సిబిఐకి విచారణ చేయించండి. వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఏ ప్రభుత్వంలో ఈ కేసు పెట్టారు, ఏ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైంది, మొన్న ఏదో కొన్ని పత్రికలు రాసి సిట్ వేశారు వాళ్ళ కూడి మెడకేనని. నీ మెడకి ఇదే ఉరి మిగిల్చుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమడ దూరంలో ఉండేటువంటి వాళ్ళం. నీలాగా గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాళ్ళం కాదు. నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు, నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది. మరలా ఆయన పెద్ద పదస్తులాగా ఈరోజు ఏదేదో చెప్తున్నాడు. కాబట్టి ఆ కేసు ఎవరి హ్యాండ్లో రిజిస్టర్ అయింది? ఒకవేళ మా పాత్ర ఉండింటే మా హ్యాండ్లో అసలు కేసు రిజిస్టర్ అవుద్దా? కేసు రిజిస్టర్ చేయించగలవా? ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి దొంగతనాలకి ఈరోజు కేసు రిజిస్టర్ చేయించాలంటే ఎస్పీ గారు దిగి వచ్చినా సరే ఆయన మామూలుగా కేసు రిజిస్టర్ చేస్తున్నాడా? మొన్న పాప మైనింగ్ ఆఫీసరు నేరుగా మాట్లాడాడు. ఆ మైనింగ్ ఆఫీసర్ నువ్వు దుర్భాషలాడావు. ఆ మైనింగ్ ఆఫీసర్ ఏమండి, నేను మొన్న వీడియో కూడా చూపించా పాత్రికేయులకి, ఇల్లీగల్ చేస్తే సహించేది లేదండి, సోమిరెడ్డి నాతో మాట్లాడేది ఏందని నాకేం తెలుసండి, సోమిరెడ్డి లైన్లో ఉన్నాడని చెప్పి మాట్లాడాడు. కాబట్టి అక్రమంగా దోచుకునేటువంటి వాడు నువ్వు, అక్రమంగా ఇసుక దోపిడీ చేసేటువంటి వాడు నువ్వు, అక్రమంగా గ్రావెల్ దోచుకునేటువంటి వాడు నువ్వు, అక్రమంగా బూడిద దోచుకునేటువంటి వాడు నువ్వు. మళ్ళీ చెప్పాడు సర్వేపల్లి గ్రామంలో 6 ఎకరాల భూములు 35 లక్షలు. నీకు ఛాలెంజ్ విసురుతాను, నీకు ఛాలెంజ్. అంటే అసెంబ్లీ సాక్షిగా వాగావు కాబట్టి 6 ఎకరాలు 35 లక్షలకి ఎవరు అమ్మారు, ఎవరి పాత్ర ఉందని వాళ్ళు అప్పటికే ఛాలెంజ్ చేశారు నీ బ్రతుక్కి. స్థానికంగా ఉండేటువంటి నీవు నిగ్గు తేల్చు అని చెప్తే నువ్వు ఎంతసేపటి కుక్క వాగినట్టు వాగడం తప్ప, కుక్క మురిగినట్టు మొరగడం తప్ప దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలికి తీయమంటే వెలికి తీసేటువంటి పరిస్థితులు లేవు. వాస్తవాలు చెప్పలేకుండా మరలా ఈరోజు చెప్తున్న ప్రభుత్వం నీ చేతిలో ఉంది. మర్చిపోయామేమో. ఎందుకంటే ఓడిపోయి 4 సార్లు ఓడిపోయి గెలిచినాడు కాబట్టి నేను ఇంకా ఓడిపోయినాను, ప్రభుత్వం నాది కాదనే ఆ స్పృహలో ఉన్నటువంటి ప్రభుత్వం నీది. మీ ప్రభుత్వం దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళ మీద అవకాశం ఉండేటువంటి ప్రభుత్వం. వాళ్ళ హయాంలో నువ్వు విచారణ జరిపిస్తే ఈ 6 ఎకరాలకు సంబంధించి ఏదన్నా జరిగిందేమో తెలుస్తుంది. ఎందుకంటే మరి కథలన్నీ చాలా ఉన్నాయి. దొంగ పోరంబోకల దగ్గర నుంచి, ప్రభుత్వ భూముల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పొదలకూరులో ఒక కేసు బుక్ అయింది. ఆ కేసు పాపం విచారణ జరగడంలే. దాంట్లో అసలైనటువంటి ఫోర్జరీ ముద్దాయి ఉన్నాడు తమ కుమారుడు. బయటకు వస్తుంది అది విషయం. ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్నారు. దాని మీద కేసు నమోదైంది. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి కేసుని తొక్కిపెట్టి ఉన్నారు. రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు, మరలా రీఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డీఓ సంతకం, ఎందుకంటే నుడా సంబంధించినటువంటి వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లో అన్నావు. ఆ రోజు ఏం చెప్పావు?
లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులు అని మాట్లాడావు. అది నోరు కాదులే, దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను. అది డ్రైనేజ్ కాలువ కన్నా గబ్బు కుట్టేటువంటిది నీ నోరు. కాబట్టి నీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు, అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది, దాని పక్కన నిలబడచ్చు. కానీ నీకు ఆమడ దూరంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించలేక సస్తా ఉండాలి. అటువంటి ఆ నోటితో కూర్చోవు ఏమని వీళ్ళందరూ గోవర్ధన్ రెడ్డి బినామీలు అని చెప్పి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నా బినామీలు కదా, వాళ్ళని నువ్వు ఎందుకు వదిలిపెట్టావంటే కుక్కున్నట్టు మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్లో విల్లా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం అంతా బయటకు వస్తుందని చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్, వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. నీది ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. ఒక క్వాడ్జమైన కొన్నావు సైదాపురంలో, సిలికా మైన్ ఒకటి కొన్నావు చిలకూరులో. వాడికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాళ్ళ ద్వారా లోకేష్ మీద ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు, నీ ప్రభుత్వం మీద నువ్వు వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం, నీ క్వాడ్జీ మైనింగ్ కోసం క్వాడ్జీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళ చేత పత్రికలో రాయించుకునేటువంటి గబ్బు మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు. కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు, ఆ స్థాయి ఆ అర్హత నీకు లేదు. ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు, నీలాంటి అబద్ధాల కోరు మరొకరుండరు. కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించలేదు. ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు కాబట్టి, అత్యంత బలహీనుడు కాబట్టి నేను చెప్పినట్టుగా 400 మంది పడలే, ఒక్కడ చాలు. ఒక్క హిజ్రా వస్తే ఆ హిజ్రా చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా దిక్కులేనటువంటి వాడు, అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు నువ్వు. కాబట్టి నీ స్థాయి శక్తి మర్చి పాప నువ్వేమైనా అసెంబ్లీలో హనుమంతుడులాగా పైకి ఉబ్బి మాట్లాడినట్టుకుండావు. కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా, లేదా బయట మీడియాకు ఆధారాలు చూపిస్తావా? నీ పైన పెట్టిన 18 కేసులేంది, నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు, అమరావతిలో టెంట్ ఎవరు పెరికారు, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ 6 ఎకరాలు ఏదో మా వైకాపా నాయకులు అమ్మారు 35 లక్షల చొప్పున అని చెప్పి దాని ఏమన్నా నీకు తమ కమిషన్ లేదా, లేకపోతే ఆ కంపెనీని ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి ఏళ్ళని వాడుకుంటున్నావా? వాళ్ళు అదే చెప్తున్నారు. వాడు అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకున్నాం, ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టిలరీస్లో డబ్బు లేదని చెప్పి నా మీద చెప్పావు. ఏమని చెప్పావు? ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి బాగున్నాను. ఈరోజు ఏం కూర్చోవు నువ్వు? దానికి నిలబడి ఈరోజు నీ ప్రభుత్వం విచారణ చేయించు. ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఎస్ఎన్జే డిస్టిలరీస్లో బాటిల్కి వస్తుందట నాకు డబ్బు. నిష్ఠ దరిద్రుడా, నీలాగా నీచమైనటువంటి బతుకు చావనైనా చస్తాం కానీ ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవరికన్నా ఉందా? బతుకుతారు ఎవడన్నా? కాబట్టి నువ్వు చెప్పావు కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా. రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా, ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే కుక్కున్నట్టున్నావా మాట్లాడకుండా? ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో 164 మందిలో ఒక్కడు నువ్వు పోతే 163 మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టుకో. రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించు, నువ్వు నీ మీద పెట్టినటువంటి 18 కేసులు చెప్పు, ఏదో ఆ 18 కేసుల సంగతి చెప్పు. తమరు బ్రతుకు బండారం బయటపెడితే 163 మంది నీ ముఖాన్ని వస్తారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా. అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయోధ్య పాత్రుడి దగ్గర నుంచి తట్టుకోలేవు నువ్వు, దాంట్లో కొట్టకపోతావు ప్రవాహంలో.